శత్రువు గుండెల్లో భారతదేశం యొక్క పేరు చెబితే శత్రువు గుండెల్లో వణుకు పుట్టాలి. భారతదేశం పేరు చెబితే శత్రువు గుండెల్లో వణుకు కలగాలి. వారు మతం అడిగి చంపారు అంటే మనకి మధ్యలో చిచ్చు పెట్టడానికనే సంగతి భారతదేశ ప్రజలు గ్రహించి అందరూ ఐక్యమత్యముతో శత్రువుని ఎదుర్కొనే స్థితిని దేవుడిని అనుగ్రహించలాగున మా భారతదేశమును జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి, ఇంచుమించుగా 150 కోట్ల మంది సురక్షితముగా సంతోషముగా అయ్యా ఆనందకరముగా బ్రతుకుతున్న ఈ దేశం మీద దుష్టులు, శత్రువులు, ఉన్మాదులు కన్నులు పడుకున్నట్లు కాపాడండి నాయన. తండ్రి, ఈ దేశం పేరు చెప్పినప్పుడు శత్రువు గుండెల్లో ఫిరంగులు మోగినంతగా భయము వణుకు పుట్టినట్లు ఈ దేశమును మీరు దీవించండి. మా దేశ సైనికులని, మా దేశ నాయకులని, మా దేశ అధికారులందరినీ కాపాడండి నాయన. మా ప్రజలను దీవించండి, కనికరం చూపండి ప్రభువా. మా దేశము చుట్టూ మీ దేవదూతలు తోడించండి, క్షేమాన్ని కలిగించండి. మా దేశ ప్రజలందరూ అయ్యా ఐక్యమత్యముతో ఏక మనస్సుతో దేశము కొరకు నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి. అలో మాకు ఏ ఒక్కరికి విభేదాలు లేకుండా భారతీయులంతా ఒకటేనని ప్రపంచానికి చాటి చెప్పనివ్వండి నాయన. అలాంటి ఐక్యతను మా దేశమునకు అనుగ్రహించండి. శత్రువులను సంపూర్ణముగా మీరు ఓడించి నిర్మూలించి దేశాన్ని మీరు విజయ పథకములో నడిపించమని, విజయ పదములో నడిపించి కనికరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.